ఎంఐఎంకు కాంగ్రెస్ సర్కార్ తొత్తుగా మారిందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ కార్పొరేషన్ మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టి నగర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు పెరిగినప్పటికీ ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు కిషన్ రెడ్డి. జనాభా పెరిగిపోతా ఉంది. కొత్త కాలనీస్, కొత్త అపార్ట్మెంట్స్ ఏ రకంగా ప్రతిరోజు చూస్తున్నాము. ప్రతి 6 నెలలకు ఒకసారి సిటీ స్వరూపం మారుతూ ఉంది, అది జనాభాతో కానీ నిర్మాణాలతో కానీ దీనికి సంబంధించి మీకు అందరికీ తెలుసు, 150 ఉన్నటువంటి జిహెచ్ఎంసీని ఈరోజు 300 డివిజన్స్ చేశారు. ఒక్క కార్పొరేషన్ ఉంటే దాన్ని 3 భాగాలుగా 3 కార్పొరేషన్ చేశారు. కానీ బడ్జెట్ కేటాయింపులో కానీ లేకపోతే హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సరఫరా సంబంధించి వాటర్ కృష్ణానది నుంచో గోదావరి నుంచో తీసుకురావడంలో కానీ ఏ రకమైనటువంటి అదనపు నీరు హైదరాబాద్ నగరానికి తీసుకురావడం లేదు. ఈ యొక్క ఎండాకాలంలో తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి అప్పుడే ప్రారంభమైంది. ప్రజలకు తాగునీరు కొరతతో ఇబ్బంది పడతా ఉన్నారు. నిధుల కొరతతో చిన్న కాంట్రాక్టులకు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే ఏదైతే హైదరాబాద్లో వర్షపు నీటి కాలువలు ఉన్నాయో, స్టామ్ వాటర్ లైన్స్ ఉన్నాయో, అవి కాలువలు కానీ పైప్ లైన్లు కానీ యుద్ధ ప్రాతిపాదిక మీద సిల్ట్ తీయాలి. కానీ ఫిబ్రవరి పూర్తి కాబోతుంది. ఇక మిగిలేది ఒక మార్చి, ఏప్రిల్ మాత్రమే. ఈ 2 నెలల్లో తీయాలంటే చాలా కష్టం. కానీ ఎప్పుడు కానీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలోనే సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం, పూడిక తీసేటువంటి కార్యక్రమం ప్రారంభం కావాలి. ఇంతవరకు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో సిల్ట్ తీసే కార్యక్రమం పూర్తిగా ఊపందుకోలేదు. పేపర్ మీద మాత్రము కాంట్రాక్టర్ నియామకము, సిల్ట్ తీసినట్టు పేమెంట్ చేసినట్టు ఫైళ్లు తయారవుతాయి. కానీ ఫీల్డ్ మీద బస్తీలలో, స్లమ్స్లలో, కాలనీలలో ఈ యొక్క వర్షపు నీటి కాలువలలో పేరుకుపోయినటువంటి పూడికను మాత్రము తీయడం లేదు. ఈరోజు ఈ రకంగా ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఉంది.